మంచిది ప్రియమైన బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దినాల్లో దేవుడు సౌలుకు ఒక మాట ఆజ్ఞాపించాడు. అమాలేకీయులు మొత్తాన్ని కూడా నాశనం చేసేవయ్యి, అక్కడ ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా అని చెప్పి. అయితే సౌలు ఏం చేశాడు అని అంటే మీ అందరికీ తెలుసు కదా, పశువులన్నింటిని కొన్నిటిని కొవ్విన వాటిని ఉంచి దేవునికి బలిగా ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. అయితే దేవుడు వాటిని అంగీకరించలేదు. అయితే ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఏదైనా ఇవ్వాలంటే నీ కష్టంలో నుంచి ఇవ్వాలి, నీ యొక్క ఆర్జితంలో నుంచి ఇవ్వాలి. ఆ దినాల్లో ఆకాను కూడా మంచి మంచి వస్త్రాలను దొంగతనం చేసి తన ఇంటి కింద పెట్టుకొని దాంట్లోంచి దశంభాగం ఇద్దామనుకున్నాడు దేవునికి. అవి అంగీకరించలేదు, అతని ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. సో ఈ రోజున మనమందరం కూడా మన విధేయత ద్వారా ఇచ్చేదే కావాలి. అది కొంచెమైనా సరే, మన కష్టం నుంచి కొంత ఇచ్చినా సరే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కొన్నిటిని దేవుడు వద్దన్నాడు. పడుపు సొమ్మును కానీ, దొంగతనం చేసిన దాన్ని కానీ, అన్యాయంగా సంపాదించిన దాంట్లో ఇవ్వకూడదు. చాలామంది పేకాటాడి దాంట్లో వచ్చిన డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు, ఏవేవో చేసి ఇస్తూ ఉంటారు. అట్లాంటి వాటిని యాక్సెప్ట్ చేయడు దేవుడు. కాబట్టి నేను ఆయన సేవకుడికి తెలియజేస్తుంది ఏంటంటే, అవి భయభక్తులు పుట్టించడానికి మీకు ఇచ్చాను అని అన్నాడు. మలాకీ గ్రంథంలో కూడా బలులు ఇస్తున్నారు. ఎట్లాంటివి ఇస్తున్నారంటే దొంగతనం, అవతల వారు దాన్ని దొంగతనం చేసి దేవునికి బలిగా అర్పణంగా అర్పిస్తూ ఉన్నారు. అట్లాంటి వాటిని దేవుడు అంగీకరిస్తాడా? ఏదైనా ఇవ్వాలనుకుంటే నీ కష్టార్జితలో, నీ పశువుల నుంచి, నీ దాంట్లో నుంచి ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళు తీసుకొచ్చి నువ్వు ఇస్తానంటే ఎట్లా? సౌలు కూడా అది ఆ చిన్న పాయింట్ గ్రహించలేకపోయాడు. సౌలు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వు, నీ దాంట్లోంచి ఇవ్వు. అవి శపితములైన దాంట్లోంచి ఇస్తానంటవే, దొంగతనం చేసిన దాంట్లో నుంచి ఇస్తానంటవేంటి అన్నట్టుగా దేవుడు అతన్ని గద్దించినట్టు కనబడుతుంది. కాబట్టి ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా మీ దాంట్లోంచి, మీ ఇంటిలో నుంచి వెళ్ళాలని ఆయన సన్నిధికి, అంతే తప్ప వేరే వాళ్ళ కడుపు కొట్టి కానీ, వేరే వాళ్ళ ఇంట్లో అన్యాయంగా సంపాదించింది కానీ ఇక్కడ దేవుడికి ఇచ్చాను, దేవుడు ఆశీర్వదిస్తుంది అనుకుంటే అది మీ భ్రమనే నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ కష్టార్జితం నుంచే మీరు దేవునికి అది కొంచెం ఇచ్చినా పర్వాలేదు, నూరంతలుగా దీవిస్తాడని ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.